హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లున్నారు? బాగానే ఉన్నారు కదా? అసలు నేను ఈరోజు నా ఛానల్ BMW యూట్యూబర్ అని ఎందుకు పెట్టుకున్నాను పేరు. ఫస్ట్ మేము ఒక BMW కార్ కొన్నాం. దాన్ని ఏమన్నాం? BMW ఒక కార్ కొన్నాం. ఓకే, కొన్న తర్వాత ఒక వ్యక్తి వచ్చి మమ్మల్ని అడిగాడు, ఒకసారి ఇస్తారా రౌండ్ మొత్తం తిరుక్కుంటా వెళ్ళాడు. ఆ స్పీడ్ చూసి నా ఎక్స్పెక్ట్ అయిపోయింది. ఎందుకు అడిగాడు తెలుసా? ఆడెవడో కూడా నాకు తెలుసా? ఎవడో చెప్పండి, మీరు కామెంట్స్లో పెట్టండి. వాడు ఎవడంటే మా మాకి BMW రేసింగ్ ఉంది, అది కూడా అమెరికాలో. నెక్స్ట్ ఇప్పుడు BMW అమెరికాలో ఉన్నాం. అమెరికాలో రాయల్ ఎన్ఫీల్డ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఉందామనుకుంటే ఇప్పుడు నేను BMW అని ఎందుకు పెట్టుకున్నా చెప్తున్నాను. స్పీడ్గా నేను ఆ రేస్ పిల్ల స్పీడ్ తిరుగు ఫస్ట్ కప్పు నందే అనుకుంటే గెలిచినాడు. వెనకాల అయితే నా బండి తీసింది ఆ డిక్కీలో, BMW కార్లో ఏముండకూడదన్నారు వాళ్ళ రేసింగ్ వాళ్ళు అయితే. వెనకాల బండి తీసినాయి. నేను ఎందుకు పెట్టుకున్నానంటే, ఎంత స్పీడ్ పోతుందంటే అంత స్పీడ్ పోయినాడు. గెలిచాడు మా మామ, గెలిచి ప్రైజ్ తెచ్చుకున్నాడు. ఆ మెడల్ మా మామకు తీసుకోకుండా నా గొంతులో వేస్తాడు. అంటే ఎందుకు చెప్పండి వేరే? ఎందుకంటే మా కార్తో ఎంత స్పీడ్తో పోయి మా కోసం ఎంత డబ్బులు తెచ్చుకుంది. అట్లే అది BMW రేసింగ్ ఎవరి కార్ అయితే వాళ్ళకే డబ్బులు ఇచ్చేది. వాళ్ళు డ్రైవ్ చేసిన వాళ్ళకైతే ఉత్త మెడల్ ఇస్తారు అంతే. మాకైతే ఎంత డబ్బులు ఇచ్చారంటే అంత రైస్. దానివల్ల BMW ప్రాఫిట్ వల్ల దానికోసం BMW యూట్యూబర్ అని యూట్యూబర్ అని ఎందుకు పెట్టుకున్నా? ఆ BMW దాని మీద BMW యూట్యూబర్ అని రాసుకున్నా. అది కూడా వైట్, బ్లాక్ కార్ అయితే ఏం కనిపిస్తుంది? ఇట్లా బ్లాక్ కారే అది. కామెంట్స్లో ఫోటో కూడా పెడతా కార్. నేను ఎందుకు పెట్టుకున్నానంటే, ఆ కార్ ఎంత స్పీడ్ పోయింది అంటే ఆ షాక్కే నాకు భయం అవుతుంది. ఆ రేసింగ్లో ఉన్నప్పుడే స్పీడ్గా వెళ్ళింది గైస్, అంత స్పీడ్గా వెళ్ళింది. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్.